నమస్తే ట్రేడర్స్. ఫైవ్ మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో అయితే మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ చాలా హై వాల్యూమ్ ఉంది. చూద్దాం. ఇక్కడ రౌండ్ నెంబర్ ఇట్లా ఉంది 58,000. మంచి సెటప్ అయితే దొరుకుతలేదు ఫ్రెండ్స్, అందుకే వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనము అప్ సైడ్ ఇట్లా తీసుకోలేము, ఎందుకంటే వాల్యూమ్ అనేది కనిపిస్తలేదు అన్నమాట. క్యాండిల్స్ అనేది చిన్న చిన్న ఫామ్ అవుతున్నాయి కదా, ఇస్సెల్స్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలాంటి టైంలో. అందుకే వెయిట్ అయితే చేస్తున్నా. ఒక మంచి ప్రాపర్ బ్రేక్అవుట్ ఉంటే ఎంటే తీసుకోవచ్చు. ఓకే, బ్రేక్అవుట్ అయితే అయింది ఫ్రెండ్స్. కింద ఒక 58,000 అండ్ లో అనేది బ్రేక్అవుట్ అయింది. పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాను. మన టార్గెట్ వచ్చేసి 5 మినిట్స్ లో ఉన్నది 57,872. అక్కడికి వస్తే సెల్ చేసేయచ్చు, 20 పాయింట్స్ వచ్చేస్తాయి. లేదంటే ప్రీవియస్ డే లో, కాకపోతే చెప్పలేము. మనం వస్తుంది అనుకుంటే అది రావచ్చు, రాకపోవచ్చు. ఎస్ఎల్ ఇట్ అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. చూసారా, బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ కాకుండా ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఇప్పుడే లిక్విడిటీ కాన్సెప్ట్ గుర్తుకొచ్చి వెంటనే కాల్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేస్తాం, ఎందుకంటే లిక్విడిటీ అనేది గ్రాప్ చేసుకుంది. చూద్దాం సెకండ్ ట్రేడ్ ఇదే, ప్రాఫిట్ లాస్. ఇదే ట్రాపింగ్ అంటే మనకి కొంచెం సైడ్ వేస్ మార్కెట్ అనేది
ఎప్పుడైనా ప్రాపర్ వెయిట్ చేయాలన్నమాట. అంటే ఒకసారి బ్రేక్అవుట్ అయినా కానీ మనము చెప్పలేము. అందుకే రూల్స్ అనేటివి ఇలాంటప్పుడే వర్క్ అవుతాయి. చూసారా అంత క్లియర్ కట్గా లిక్విడిటీ గ్రాబ్ వేసుకొని 58,000 రౌండ్ నెంబర్ ఇట్లా బ్రేక్ అయింది. కానీ ఇంకా వాల్యూమ్ అనేది అసలు వస్తలేదు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ట్రేడ్ ఇట్లా ఇస్తా అన్నది హిట్ అయిపోయింది. థర్డ్ ట్రేడ్ మన రూల్లో లేదు తీసుకోవాలని. మిస్టేకే థర్డ్ ట్రేడ్ తీసుకోవడం. కానీ ఇప్పుడు మనకి 2 సార్లు ట్రాప్ వేసింది కదా మార్కెట్. కింది సైడ్ తీసుకుంటే కింది సైడ్ ట్రాప్ వేసింది, ఇప్పుడు పైన సైడ్ ఇట్లా ట్రాప్ వేసింది కదా. ఇప్పుడు థర్డ్ టైం మనం తీసుకున్న ట్రేడ్ ఇది కన్ఫర్మేషన్ ట్రేడ్ అనమాట. ఇప్పుడు అంటే ఫస్ట్ 2 ట్రేడ్లు మనం ట్రాప్ అయినాము. థర్డ్ ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్ అనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే ఒకసారి నేనైతే ఫిబొనాచి పెట్టి ఇట్లా చెక్ చేస్తాను. యాక్చువల్ అయితే థర్డ్ ట్రేడ్ తీసుకోవద్దు, రూల్లో లేదు. చూద్దాం, కొద్దిసేపు సస్టైన్ కాగానే ఫిబొనాచి అయితే పెడతాం. ఒక డైరెక్షన్ అయితే తెలుసుకోవాలి. ఈరోజు ఒక మంచి లెసన్ ఇట్లా. చూసారా వాల్యూమ్ ఇప్పుడు కనిపిస్తుంది మనకి బుక్ సైడ్. ఒక జోన్ గీసాను కదా, ఆ జోన్ దగ్గర అయితే మంచి వాల్యూమ్ అయితే కనిపిస్తుంది. ఫిబొనాచి పెడతా. ఎక్కడ ఫిబొనాచి చాలా రోజులు అయింది యూజ్ చేసి. ఓకే, ఫిబొనాచి దొరికింది. ఓకే, 0.5 లెవెల్ కిందనే ఉంది మార్కెట్. అది ఎట్లయినా అర్థమవుతుంది 0.5 కిందనే ఉందని. కాకపోతే జస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాం. ఇంకా కన్ఫర్మేషన్ కోసం ప్రీవియస్ డే లో దాకా ఇట్లా చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఫిబొనాచి పెడతాను మళ్ళీ, ఎందుకంటే మనకి ఇంకా కన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా. ఓకే, ప్రీవియస్ డే లో ఓకే, ప్రీవియస్ డే లో చూసుకున్నా కానీ 0.5 కిందనే ఉంది మార్కెట్. ఇప్పుడైతే నేను మనకి క్లియర్ కట్ కన్ఫర్మేషన్, డైరెక్షన్ కన్ఫర్మేషన్ అయితే మనకు క్లియర్ కట్ ఉంది. పుట్ సైడ్ ఒక ట్రేడ్ అయితే నేను ప్లాన్ చేసేసాం. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేయాలి.
ఓకే, మనము ఈ థర్డ్ ట్రేడ్ ఎలా చేసామో నెక్స్ట్ డే ఇలా వేయాలి. థర్డ్ ట్రేడ్ ఫస్ట్ ట్రేడే ఇలా వేయాలి. దాన్ని ఆలోచించాలి. అంటే మనం తీసుకున్నాము, కాకపోతే కొంచెం మిస్ అయిపోయింది ఎందుకో. టైం ఫ్రేమ్లు ఇట్లా చెక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 5 minutes, 1 minute ఇవన్నీ చెక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే థర్డ్ ట్రేడ్ మన రూల్లో లేదనమాట. ఓన్లీ 2 ట్రేడ్సే. కాకపోతే థర్డ్ ట్రేడ్ ఇట్లా తీసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఎస్ఎల్ అయితే పెట్టేశాను. 84 ఎంట్రీ, 67 ఎస్ఎల్ అయితే పెట్టాను. ఓకే, ప్రాఫిట్లోనే రన్ అవుతున్నాం. 150. ఓకే, 400. ఓకే, 600. ఓకే, 700 రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. కట్ అయితే వేయలేదు. ఓకే, 800, 900. ఓకే, 800, 900 రీచ్ అయింది. బట్ నేను కట్ చేసే వరకే మనకైతే 600 చేంజ్ బుక్ అయింది. 675 బుక్ అయింది. ఓకే, నో ఇష్యూ. దీంతో డే అయితే క్లోజ్. టుడే లాస్ వచ్చేసి 593. 3 ట్రేడ్స్ అయితే అయ్యాయి. ప్రాఫిట్ బుక్ కొంచెం తక్కువ బుక్ అయింది. ఓకే, డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.